శ్రావణ మాసం పండగలు అనగానే మన ట్రెడిషన్ స్వీట్స్‌లో పూర్ణం బూరెలు కూడా ఉంటాయి కదా! బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ స్వీట్ పూర్ణంతో చాలా టేస్టీగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా రావాలి అంటే నేను చూపించే చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయిపోండి. అసలు చాలా ఈజీగా చేసేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేసేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి ఎళ్దాము. ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి ఒక కప్పు మినపప్పు అనేది తీసుకున్నాను. ఇది గుండ్ల పప్పు. అండ్ ఈ గ్లాస్ తోటే మనం మొత్తం కూడా కొలతలు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి, 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకున్నాక మినపప్పు మునిగే వరకి వాటర్ యాడ్ చేసేసి ఒక 4 అవర్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే గ్లాస్ తోటి 2 ½ గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బియ్యం అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. సో దట్ మనకి పైన క్రిస్పీగా రావాలి అంటే బియ్యం అనేది ఎక్కువుండాలి. ఇది కూడా కడిగేసుకొని, వాటర్ యాడ్ చేసేసుకొని 4 అవర్స్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ శనగపప్పు, మనం పూర్ణం అంటేనే శనగపప్పు కదా! ఇది కూడా 1 గ్లాస్, సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకొని వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను ఇది. 1 అవర్ తర్వాత మనకి ఇలా చూస్తే మనకి ఇలా మధ్యలో ఇట్లా కట్ అయ్యి ఉండాలి. అప్పుడు మంచిగా నానుతుంది, నానినట్టు. అండ్ ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్‌లోకి యాడ్ చేస్తే ఈజీగా 3-4 విజిల్స్‌లోనే మంచిగా మెత్తగా కుక్ అయిపోతదనమాట. ఇది కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు 4 విజిల్స్ అనేది కంపల్సరీ, 4-5 విజిల్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. పలుకుగా ఉండొద్దనమాట పప్పు. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. ఎలా అంటే ఒక స్పూన్‌తో కొంచెం తీసుకొని ఒక్కటంటే ఒకటే అది తీసేసుకొని ఇలా హ్యాండ్స్ మధ్యలో ప్రెస్ చేశారంట, ఫింగర్స్ మధ్యలో, అది మంచిగా మెత్తగా అయిపోయినట్టనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కూడా వాటర్‌ని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ వాటర్ ఏదైతే ఉందో దాంతోటి టమాటో చారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిన తర్వాత నేను మిక్సర్ జార్‌లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వాటర్ ఎయకుండానే మొత్తం ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అక్కడక్కడ అవ్వలేదనుకున్నా, గ్రైండ్ అవ్వలేకపోయినా ఇప్పుడు మళ్ళీ ఒక స్మాషర్ తోటి ఇలా చేసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ స్మాషర్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మొత్తం చేసేసుకున్నాక అదే కప్పుతోటి, మనం ముందుగా కొలుచుకున్న కప్పుతోటే ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నాను. ఈ బెల్లంని మొత్తం కరిగేలాగా ఒకసారి మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని మధ్యలో కలుపుతూ ఇలా మెల్ట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనకి ఇదంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇలా మెల్ట్ అయిపోయాక చాలా లూజ్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని మనం గట్టి పడే వరకి దీన్ని కలుపుతా ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ కలుపుతా ఉండాలి. ఇలా కలుపుతూ ఉండంగా ఇలా గట్టిగా అవుతుంది. అయినప్పుడు ఇక్కడ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యిని అస్సలు స్కిప్ చేయకండి. చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి కానీ, ఇప్పుడు నేను చూపించే ఈ జాజికాయ పౌడర్ కానీ, ఇంకా ఇలాచీ పౌడర్, ఈ 3 కూడా దీంట్లో ఎయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి బూరెలనేటివి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కకి చల్లారబెట్టేసుకున్నాను. ఇక్కడ 4 అవర్స్ తర్వాత పప్పునంతా కూడా ఒక్కసారి మొత్తం వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసేసి దీన్ని కూడా మిక్సర్ జార్‌లోకేసి కొన్ని అంటే కొన్ని, చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ చేయకుండా కొంచెం గట్టిగా యాడ్ చేయాలనమాట. ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను. మనకి పూర్ణంకి అది మంచిగా కోట్ అవ్వాలి అనంటే పిండి అనేది గట్టిగా ఉండాలనమాట. ఇప్పుడు ఇక్కడ అదే దాంట్లో బియ్యం కూడా యాడ్ చేసి మొత్తం కూడా స్మూత్‌గా చేసుకున్నాను. బియ్యం అనేది కొంచెం రవ్వగా ఉండాలి. అప్పుడు పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా వస్తుందనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుంటున్నాను ఈ 2. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేయండి. ఈ 2 బేకింగ్ సోడా ఎందుకంటే వెంటనే మనం యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా పొంగుతుందనమాట పిండి అనేది. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసి పెట్టేసుకుంటున్నాను అన్నీ. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్‌గా ఒక్కొక్క బాల్ తీసేసుకొని ఆయిల్‌లో యాడ్ చేసేసుకోవడమే. సో, ఇలా నేను చూపించిన దానికి నాకు ఒక 13-14 వరకి బాల్స్ రెడీ అయినాయన్నమాట, నేను చూపించిన కొలతలకి. ఇప్పుడు ఇది బ్యాటర్‌లోకి డిప్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి దీన్నంతా కూడా మంచిగా కోట్ చేసేసుకొని, స్పూన్ తోటే ఇలా తీసేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్నది కొంచెం ఇలా అనేసారనుకోండి, అప్పుడు ఈజీగా వేడి వేడి ఆయిల్‌లోకి ఇది ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అంటే దీంట్లోకి యాడ్ చేయాలనమాట వేడి ఆయిల్‌లో. ఇప్పుడు ఒక 3-4 వరకి మనం యాడ్ చేసేసుకొని వీటిని ఫస్ట్ కాల్చేసుకోవాలి. ఒకటేసారి చాలా ఎయడం వల్ల ఆయిల్ తొందరగా కూల్ డౌన్ అవుతుంది. అండ్ మన బోండాలు కాలడం చాలా లేట్ అయితుందనమాట ఈ పూర్ణం బూరెలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే బాగా మంచిగా గోల్డెన్ రెడ్ వచ్చే వరకి ఇలా కాల్చేసుకున్నారంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీ. మిగతా బ్యాటర్ వచ్చేసి మీరు దోసలాగా కూడా వాడొచ్చు.
అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మధ్యలో ఇలా పొక్క చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈసారి శ్రావణ మాసంకి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.